జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ఇయాలతో ఇక పురాగా ఒడిచిపోయినాయి. ఒక్కొక్క పోలింగ్ బూత్ కాడ ఒక్కొక్క కథ నడిచింది. ఏ బూత్ కాడ ఎట్టెట్లా ఉన్నది, మరి ఏమన్నా కీసులాటలు అయినాయా, పోలీసు బలగాలు బాగానే అందుబాటులో ఉన్నాయా, ఎన్నికలు మొత్తం ఎట్టెట్లా నడిచినాయి అనేదంతా కూడా చూద్దాం పాండ్రి. చలో జూబ్లీహిల్స్. అగో తెల్ల కళ్ళాలరా ఉన్న టీషర్ట్లు వేసుకున్న వీడి మీద చేయి గుర్తు బాపతు ఆనవాళ్లు కళ్ళబడేటట్టు ఉన్నాయి. ఇట్లా వేసుకునుడు ఎన్నికల సంఘం పెట్టిన రూల్స్ ను బ్రేక్ చేసినట్టే అవుతుందని బోరబండ బూత్ నంబర్ 337 కాడ కొంత గడబడ అయింది. ఆడనే కాదు చాలా దగ్గరలో కూడా దో నంబర్తోని ఉన్న టీషర్ట్లు వేసుకొని వచ్చుడు ఏందని చాలా మంది అంటుంటే ఇక వేసేది లేక కాంగ్రెస్ లీడర్లు వాళ్ళు వేసుకున్న అంగీలు ఇప్పేసే కాడికి వచ్చింది. ఇక అట్లా జమ అవుతున్న మందిని చెదరగొట్టేందుకు పోలీసుల టోపీల పానం అరికాలకు వచ్చినంత పని అయింది. అన్ని దగ్గరలో ఒక తీరు గడబడలు ఉంటే కూట్టెరాయి తీయనోడు పోయి ఏటెరాయి తీస్తా అన్నట్టు ఆయన ఏరియాల పబ్లిక్ కు ఇచ్చిన హామీలు నెరవేర్చుడు ముచ్చట ఏమో గాని జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఓటర్లను కాకాబట్టేందుకు ఇట్లా కాకిల పక్కకు నిలబడి ఓట్లు అడిగే పని పెట్టుకున్నాడట ఇక ఈ ఎమ్మెల్సీ శంకర్ సారు. అంటే ఎట్లా నాకు మరి రూల్స్ మాకైతే తెలుసు, మీకు ఉంటే చెప్పండి కొత్తలు. నేను మీడియా కాబట్టి రికార్డ్ చేస్తున్నా, నాన్ లోకల్ కాబట్టి. రోడ్ మీద ఉండొద్దు కదా. ఏం చేయలేదంటే మీరు ఓటర్లతో మాట్లాడుతున్నారు కదా, ఇప్పటిదాకా ఇద్దరు ఓటర్లతో మాట్లాడినావు కదా. ఉండొచ్చు అంటే చెప్పండి, మరి రూల్స్ ఏమైనా కొత్త రూల్స్ ఉంటే చెప్పండి, నేను చెప్పి వాడదాం. మాకు తెలియదు కదా, మాకు కూడా మీరు ఎమ్మెల్సీ కదా, మాకు కొంచెం తెలిసి మేము వాడుకుంటూ చెప్తాం. ఎవరన్నారు ఓటు వేయడానికి? ఎవరు రారండి, ఓటు ఉన్నోళ్ళే వస్తారు ఇక్కడికి. నేనేది పోతా, మీకు చూపించండి. మరి పాస్ ఉంటే చూపించండి. నా పాస్ ఉంది, నేను బాగా చెప్తా, చూపిస్తే మీరు చూపించండి. చెప్పండి, రికార్డ్ ఎందుకు చేస్తా అండి, చెప్పండి. మీరు ఏం చెప్పాలనో అర్థం కాక ఎమ్మెల్సీ శంకర్ సారు ఆడికెళ్ళి సప్పుడు చేయక జారుకుండు. పోలీసులు కూడా పక్కపొంటే ఉన్నారు. ఆయన్ను కూడా మీరు లోకల్ కాదు, నాన్ లోకల్ ఈడుండొద్దని ఆడికెళ్ళి ఎందుకు వెళ్ళగొట్టలేదు అంటే అధికార పార్టీలు తానా అంటే పోలీసులు కూడా తందానా అన్నట్టే ఉన్నారా అనబట్టిరి ఈ ముచ్చటిన్నోళ్ళు.